హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం షార్టెస్ట్ డిస్టెన్స్ టు టార్గెట్ స్ట్రింగ్ ఇన్ సర్క్యులర్ అరే. ఓకే, ఈరోజు ప్రాబ్లం డిస్కస్ చేసే ముందు వీడియోని మీరు చివరిదాకా చూసినట్టయితే డిఎస్ఏ చేసే వాళ్ళకి ఒక యూస్ఫుల్ వెబ్సైట్ అని చెప్తాను చివరిలోనే. ఓకే, ఈ ప్రాబ్లం చూసుకున్నట్టయితే ఒక స్ట్రింగ్ అనేది ఇన్పుట్ ఇస్తాడు, స్ట్రింగ్ అరే అనేది. ఓకే, అండ్ ఆల్సో స్టార్ట్ ఇండెక్స్ ఇస్తాడు అండ్ ఆల్సో టార్గెట్ ఇస్తాడు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి. స్ట్రింగ్ అరే అనేది ఇది అనుకోండి, ఇది ఒక్కొక్క స్ట్రింగ్ అనమాట. టార్గెట్ మనకి ఇచ్చాడు అనుకోండి, స్టార్ట్ ఇండెక్స్ 1 ఇచ్చాడు. స్టార్ట్ ఇండెక్స్ 1 ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది. ఇప్పుడు పాయింటర్ అనేది మనం 2 డైరెక్షన్స్లో మూవ్ అవ్వచ్చు, ఒకటి లెఫ్ట్ ఇంకొకటి రైట్. లెఫ్ట్లో మూవ్ అనుకోండి, ఎగ్జాంపుల్ మనం ఈ ఎండ్కి వచ్చేసాం, చివరికి 0th ఇండెక్స్ దగ్గరికి వచ్చేసాం. నెక్స్ట్ ఇండెక్స్ ఏమవుతుంది, లాస్ట్ ఇండెక్స్ అవుతుంది. ఇలా ట్రావెల్ చేసుకుంటూ వస్తాం. ఓకేనా, అదే రైట్ సైడ్ ట్రావెల్ చేసుకోమనుకోండి, ఈ రైట్ హ్యాండ్కి చేరుకున్నాక మళ్ళీ బిగినింగ్ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ పాయింటర్. అర్థమైందా? సో అదనమాట. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే స్టార్ట్ ఇండెక్స్ 1 ఇచ్చాడు. సో ఇక్కడ ఉంది పాయింటర్ అనేది ఇనీషియల్గా, టార్గెట్ ఈ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మనం రైట్ సైడ్ మూవ్ అయినట్టయితే 3 స్టెప్స్లో మనం టార్గెట్ అనేది రీచ్ అయిపోతున్నాం. ఓకేనా, 4th ఇండెక్స్కి ఈ అనే లొకేషన్కి. అదే ఇన్ కేస్ లెఫ్ట్ సైడ్ మూవ్ అనుకోండి, 1 2 3 4 5 ఇటరేషన్స్ పడుతున్నాయి టార్గెట్ రీచ్ అవ్వడానికి. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మ్యాక్సిమం ఎన్ టైమ్స్ రన్ అవుతుంది లూప్. ఎలిమెంట్ ఉన్నా లేకపోయినా సరే మనం మ్యాక్సిమం ఎన్ టైమ్స్ రన్ చేయాలన్నమాట లూప్ అనేది. ఓకే, ఫస్ట్ అదే చూసుకుందాం. ఇనీషియల్గా లెన్ ఆఫ్ వర్డ్స్. ఓకే, తర్వాత మినిమం వాల్యూ కూడా తీసుకోండి, ఇన్ఫైనైట్ అని. మ్యాక్సిమం లూప్ అనేది ఎన్ని టైమ్స్ రన్ అవ్వాలని చెప్పాను, n టైమ్స్ రన్ అవ్వాలన్నాను. ఓకేనా, ఇప్పుడు ఒక కండిషన్ పెడతాను నేను. ఎప్పుడైతే కరెంట్ ఎలిమెంట్ అనేది టార్గెట్ రీచ్ అయ్యిందో, ఇఫ్ వర్డ్స్ ఆఫ్ ఐ ఈక్వల్ టు టార్గెట్ రీచ్ అయ్యిందో, ఏం చేయాలి, దీనికి స్టార్ట్ ఇండెక్స్కి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఒక ఎండ్ వస్తుంది. ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ డి ఈక్వల్ టు యాబ్సల్యూట్ వాల్యూ. ఎందుకు పెట్టామంటే ఇన్ కేస్ స్టార్ట్ ఇండెక్స్ అనేది ఇట్టుకుంటే సో నెగిటివ్ అయిపోతుంది కదా మళ్ళీ వాల్యూ అనేది. ఐ మైనస్ స్టార్ట్ ఇండెక్స్. ఓకే, ఇది ఒక డిస్టెన్స్ అయ్యింది, అంతేనా? చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ వచ్చింది ఎంత, 3 అని వచ్చింది మనకు ఇప్పుడు వాల్యూ, అంతేనా? మనం ఒక డైరెక్షన్లో వెళ్తే 3 వచ్చిందంటే నెక్స్ట్ డైరెక్షన్లో వెళ్తే ఎన్ని స్టెప్స్ అవుతాయి చూడండి ఒకసారి. టోటల్ లెంత్లో ఈ స్టెప్స్ మైనస్ చేస్తే రిమైనింగ్ స్టెప్స్ వస్తుందా రాదా ఒకసారి చూడండి. లెంత్ అనేది 8 ఉంది, ఇక్కడ మనం 3 స్టెప్స్ వచ్చింది. 8 - 3 ఎంత, 5 కదా. సో ఈ ఇటరేషన్లో ఈ డైరెక్షన్లో వెళ్తే 1 2 3 4 5 చూసారా, 5 స్టెప్స్ వస్తాయి. అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఇంకొక డిస్టెన్స్ ఏమవుతుంది, ఇంకొక డిస్టెన్స్ ఏమవుతుంది, n - d, అంతేనా? ఇప్పుడు మనం n - dకి ఈ డీకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, మినిమం డిస్టెన్స్, అంతేనా? ఈ రెండాటికి మినిమం. ఇది ఒక డైరెక్షన్, ఇది ఇంకో డైరెక్షన్ లెంత్. ఓకేనా, స్టెప్స్ అనేది వచ్చేసాయి మనకి. ఇప్పుడు ఏం చేయాలి, ఆన్సర్ మినిమంకి కంపేర్ చేసుకోవాలి ప్రీవియస్ ఆన్సర్ ఏమైనా ఉంటే. ఓకేనా, మినిమం వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఆన్సర్ వచ్చాక ఏం రిటర్న్ చేయాలి, రిటర్న్ ఆన్సర్ ఇఫ్ ఒకవేళ రిటర్న్ మిన్ అని తీసుకున్న వేరియబుల్ మిన్. ఇఫ్ మిన్ అనేది ఇన్ఫైనైట్ వాల్యూకి ఈక్వల్ అవ్వలేని పరిస్థితిలో, ఒకవేళ ఈక్వల్ అయ్యిందనుకో
-1 రిటర్న్ చేయాలి. ఒకసారి రన్ చేస్తున్నాను, సబ్మిట్ చేస్తున్నాను. ఓకే గాయస్, ఇంకా వేరే లాంగ్వేజ్లో కూడా సొల్యూషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టే ఒక యూస్ఫుల్ వెబ్సైట్ చెప్తాను కదా, చూడండి. గూగుల్లోకి వెళ్ళి exorcism.org అని కొట్టండి. ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు ఏ లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ ఓపెన్ చేశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను C++ నేర్చుకోవాలనుకుంటున్నాను అనుకోండి. ఎక్స్ప్లోర్ కాన్సెప్ట్స్ మీద కొడతా. ఇక్కడ చూడండి, బేసిక్స్ నుంచి ప్రతి వాల్యూ కవర్ అవుతుంది. మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి స్టెప్ నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ ఆల్సో మీరు ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి, ప్రతి కాన్సెప్ట్ కవర్ అయ్యేలాగా ఉంటుంది అనమాట, ఒక ఆర్డర్ వేలోనే. అండ్ ఆల్సో కంటెంట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. డౌట్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి గాయస్. సో అది గైస్ ఈరోజు సొల్యూషన్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.